హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ వచ్చేసి వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. ఆప్షన్ 2 వికాసం నిర్దిష్ట దశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్న చర్య. ఆప్షన్ 4 వికాసం అన్ని దశల్లో ఒకేలా సాగదు అనేసి ఇచ్చారండి. సో ఎవరైతే టీఎస్ టెట్కి కానీ టీఎస్ డిఎస్సికి కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు వచ్చేసి మన ఛానల్లో చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సైకాలజీ కానివ్వండి, తెలుగు గ్రామరు ఇవన్నీ కూడా ఒకేలాగానే ఉంటాయండి. సైకాలజీ, తెలుగు గ్రామరు ప్రతి ఒక్కరికి కూడా ఒకేలాగానే ఉంటుంది. కాబట్టి సోషల్ వచ్చేసి మీకు కొన్ని అంశాలు అయితే డిఫరెంట్గా అయితే ఉంటాయండి. కాబట్టి ఏ సబ్జెక్ట్స్ కంపేర్ అవ్వవు, కానీ తెలుగు గ్రామరు అలాగే సైకాలజీకి సంబంధించినటువంటివి కానీ క్లాస్ రూమ్ సైకాలజీ కానీ ఇవన్నీ కూడా మనకు ఒకేలాగానే ఉంటాయండి. తెలంగాణ వాళ్ళకైనా కానీ ఇక్కడ ఏపీ వాళ్ళకైనా కానీ. సో కాబట్టి ఎవరైతే టీఎస్ టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మన ఛానల్లో వచ్చేసి ఓన్లీ సైకాలజీ, తెలుగు గ్రామర్ మాత్రమే మీకు ఒకేలాగా ఉంటుందండి. మిగతా వచ్చేసి చాలా వరకు కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సైన్స్ కానీ సోషల్ కానీ జనరల్గా సైన్స్ కొన్ని సోషల్ కూడా ఒకేలాగా ఉంటాయి. ఏవి ఎలా ఉంటాయి అనేది నాకైతే తెలంగాణ టెక్స్ట్ బుక్స్ మీద కొంచెం ఐడియా లేదండి. సో నేను ఆ బుక్స్ చూడలేదు. కాబట్టి వాళ్ళకు ఓన్లీ తెలుగు గ్రామరు, సైకాలజీ ఒకేలాగా ఉంటుందండి, తెలంగాణ అయినా ఏపీ అయినా. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు తప్పుగా రాయబడినది ఏది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్ 2 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. ఇదైతే మనకు తప్పుగా రాయబడింది. ఎందుకంటే వికాసం వచ్చేసి మనకు సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దశకు సాగుతుందండి. నిర్దిష్ట దశ నుండి సాధారణ దశకు అయితే జరగదన్నమాట. సాధారణ దశ నుండి నిర్దిష్ట దశకు జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీంట్లో వికాస సూత్రాలకు సంబంధించి మనకు వికాసాన్ని వచ్చేసి ప్రాగుప్తీకరించవచ్చు. అంటే మనము దాన్ని ఎలా జరుగుతుంది అనేది అంచనా అనేది వేయొచ్చు అనమాట. వికాసం అవిచ్ఛిన్న చర్య అంటే వికాసం వచ్చేసి మనకు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటుంది. వికాసం అన్ని దశలో ఒకేలా కూడా సాగదు. అంటే వయసును బట్టి వికాసం అనేది పెరుగుతూ ఉంటుంది, కొన్ని విషయాల్లో తగ్గుతూ ఉంటుంది. అది మనకు ఒకేలాగా అయితే ఉండదు. సో ఇక్కడ వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడింది అయితే ఇదండి, ఆప్షన్ 2. వికాసం వచ్చేసి సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దశకు జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. పరిపక్వం అంటే జీవి జన్యు ప్రతిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు. పరిపక్వం అంటే జీవి యొక్క జన్యు ప్రతిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు ఎవరు అంటే క్రైగ్ అండి. క్రైగ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పియాజే తన సంజ్ఞానాత్మకత సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది స్కీమా, ఆప్షన్ 2 సాంఘీకరణ, ఆప్షన్ 3 అనుగుణ్యత, ఆప్షన్ 4 స్కఫోల్డింగ్ అనేసి ఇచ్చారండి. స్కఫోల్డింగ్. సో దీంట్లో మనకు పియాజే తన సంజ్ఞానాత్మకత సిద్ధాంతంలో దేన్ని ఉపయోగించలేదు అంటే స్కఫోల్డింగ్ అనేది ఉపయోగించలేదండి. మనకు పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏమేమి ఉంటాయి? స్కీమాలు ఉంటాయి, సాంఘీకరణ ఉంటుంది, అనుగుణ్యత కూడా ఉంటుంది, వ్యవస్థీకరణ కూడా. మనకు అనుకూలత, వ్యవస్థీకరణ అనేది పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఉంటాయండి. అనుకూలతలో మళ్ళీ 2 రకాలు ఏంటివి? సాంశీకరణము, అనుగుణ్యత. మనకు అనుగుణ్యతలోనే ఈ స్కీమాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ స్కీమా, సాంఘీకరణ, అనుగుణ్యత ఈ 3 కూడా మనకు పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఉన్నాయి. స్కఫోల్డింగ్ అనేది మనకు దేంట్లో కనిపిస్తుందండి? వైగోట్స్కీ సిద్ధాంతం ఉంది కదా, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము. దాంట్లో మనకు స్కఫోల్డింగ్ అనేది ఉంటుందండి. వైగోట్స్కీ స్కఫోల్డింగ్ అనేది మనకు ఏ సిద్ధాంతంలో ఉంటుందంటే వైగోట్స్కీ ప్రతిపాదించినటువంటి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంలో ఉంటుందండి. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4.
ఎరిక్సన్ ప్రకారము వ్యక్తి యొక్క ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అనేది ఇచ్చారండి. మనకు కొన్ని టాపిక్స్లో వచ్చేసి సైకాలజీలో కంపల్సరీ ఆ టాపిక్స్ నుంచి ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఏ సంవత్సరంలో మనకి ఎగ్జామ్ పెట్టినా కూడా టెట్లో కానీ మనకు క్లాస్ రూమ్ సైకాలజీ వచ్చేసి మనకు డిఎస్సిలో ఉంటుంది కదా, దాంట్లో కూడా మనకు దీనికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారండి కంపల్సరీగా. ఎరిక్సన్ ప్రకారము మనకు మొత్తం 8 దశలు అయితే ఉన్నాయి కదా, 8 దశలు కూడా కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎరిక్సన్ ప్రకారము వ్యక్తి యొక్క ఆఖరు దశలో ఎదుర్కొనేటటువంటి మానసిక సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అనేసి వచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సమైక్యత నిరాశ అండి. సమైక్యత నిరాశ అనేది మనకు వ్యక్తి యొక్క ఆఖరి దశలో ఎదుర్కొనే దశ. ఇప్పుడు మనము ఎరిక్సన్కి సంబంధించినటువంటి దశలు అయితే చూద్దాము. ఫస్ట్ చూసుకున్నట్లయితే పూర్వశైశవ దశ అండి. ఇది వచ్చేసి మనకు పుట్టినప్పటి నుంచి 1.5 సంవత్సరం వరకు ఉంటుంది. దీంట్లో మనకు ఎదుర్కొనేటటువంటి క్లిష్ట పరిస్థితి చూసుకున్నట్లయితే నమ్మకము, అపనమ్మకము. నెక్స్ట్ ఉత్తర శైశవ దశ వచ్చేసి మనకు 1.5 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంట్లో ఎదుర్కొనేటటువంటి మానసిక సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? స్వయం ప్రతిపత్తి, సిగ్గు, సందేహం ఇవి. నెక్స్ట్ క్రీడా దశ వచ్చేసి 3 నుంచి 6 సంవత్సరాలు, చొరవ, అపరాధం అనేటటువంటి క్లిష్ట పరిస్థితి. పాఠశాల దశలో చూసుకున్నట్లయితే 6 నుంచి 12 సంవత్సరాలు, శ్రమశీలత, న్యూన్యత. నెక్స్ట్ కౌమార దశ చూసుకున్నట్లయితే 12 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంట్లో కౌమార దశలో వచ్చేసి మనకు పాత్ర గుర్తింపు, సందిగ్ధము అనేటటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారండి. నెక్స్ట్ పూర్వ వయోజన దశలో చూసుకున్నట్లయితే 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటుంది. సాన్నిహిత్యము, ఏకాంతము అనేటటువంటి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటారు. మధ్య వయోజన దశ చూసుకున్నట్లయితే 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంట్లో మనకు ఉత్పాదకత, స్తబ్దత అనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు. నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి మనకు ఉత్తర వయోజన దశ అండి. ఉత్తర వయోజన దశ. ఈ ఉత్తర వయోజన దశలో వచ్చేసి మనకు 60+ అండి, 60+ వయసు ఉన్న వాళ్ళు. సో ఇక్కడ మనకు ఎదుర్కొనేటటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చేసి సమైక్యత, చిత్తశుద్ధి, నిరాశ ఇవన్నీ కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మనకు ఎరిక్సన్కి సంబంధించినటువంటి 8 దశలండి. వాటిల్లో ఎదుర్కొనేటటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితులు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అనువంశికత, ఆప్షన్ 2 పరిసరాలు, ఆప్షన్ 3 అనువంశికత పరిసరాలు 2, ఆప్షన్ 4 పరిపక్వత ప్రజ్ఞ అనేసి ఇచ్చారండి. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం మనకు ఆన్సర్ ఏమవుతుందండి? అనువంశికత, పరిసరాలు 2 కూడా. పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం ఏంటి? అనువంశికత, అలాగే అంటే జన్యుపరమైనటువంటి ఉంటాయి కదా, సో అవి మనకు అనువంశికత అంటాము. పరిసరాలు, మనం పెరిగేటటువంటి పరిసరాలు కూడా మన వైయక్తిక భేదాలకు కారణం అవుతాయి. నెక్స్ట్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది స్పియర్మెన్, ఆప్షన్ 2 గిల్ఫోర్డ్, ఆప్షన్ 3 గార్డనర్, ఆప్షన్ 4 థారండైక్ అనేసి ఇచ్చారండి. మనకు సిద్ధాంతాలు ఎవరు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారనేది కూడా నేర్చుకోవాలండి ప్రతి ఒక్కటి కూడా. సో మనకు బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే గార్డనర్ అండి. ఇక్కడ మనకు స్పియర్మెన్ ఇచ్చారు కదా, స్పియర్మెన్ వచ్చేసి మనకు ద్వికారక సిద్ధాంతం అండి. స్పియర్మెన్ వచ్చేసి ద్వికారక సిద్ధాంతము. నెక్స్ట్ గిల్ఫోర్డ్ వచ్చేసి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం అండి. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గిల్ఫోర్డ్. నెక్స్ట్ థారండైక్ ఏంటండి? ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం అండి. ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే థారండైక్. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా నేర్చుకోండి. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే స్పియర్మెన్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గిల్ఫోర్డ్. అలాగే ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారండైక్. ఇక్కడ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గార్డనర్ అండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఏది అనేసి ఇచ్చారు.
ఆప్షన్స్ ఫస్ట్ది సమైక్య ఆలోచన, ఆప్షన్ 2 విభిన్న ఆలోచన, ఆప్షన్ 3 మూర్త ఆలోచన, ఆప్షన్ 4 అనిర్దేశిత ఆలోచన అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విభిన్న ఆలోచన అండి. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండేటటువంటి ఆలోచన రకం ఏంటంటే విభిన్న ఆలోచన. వాళ్ళకు వచ్చేసి ఐక్యూ కొంచెం ఎక్కువ ఉంటుందండి సృజనాత్మకత ఉన్న వాటిల్లో. కాబట్టి వాళ్ళు విభిన్న రకాలుగా, అంటే ఒక అంశాన్ని ఒకవైపు కాకుండా 4-5 రకాలుగా కూడా ఆలోచించేటటువంటి శక్తి అయితే ఉంటుంది. సో వారి యొక్క ఆలోచన రకం ఏంటంటే విభిన్న ఆలోచన. నెక్స్ట్, అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి శోధకులు, ఆప్షన్ 2 ప్రశ్నావళులు, ఆప్షన్ 3 చెక్ లిస్టులు, ఆప్షన్ 4 ప్రక్షేపక పరీక్షలు అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ప్రశ్నావళులు అంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేస్తారండి. చెక్ లిస్టులు అంటే మనకు ఆప్షన్స్ అనేది ఇస్తారు, ఒక 3 ఆప్షన్స్ ఏదైనా క్వశ్చన్ ఇచ్చేసి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో మనకు ఏదైతే అది చెక్ చేయాలి, టిక్ చేస్తాము, వాటిని చెక్ లిస్టులు అంటాము. ప్రక్షేపక పరీక్షలు అంటే ఏంటంటే మనకు అస్పష్టమైన ఉద్దీపనలకు సమాధానం రాబట్టడం మనకు మూర్తిమత్వంలో ఉంటుందండి. కాబట్టి మనకు అచేతనంలో ఉండేటటువంటి అంశాలను బయటికి తీసుకురావడానికి మనకు ప్రక్షేపక పరీక్షలు అనేటివి వాడతారు. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి అంటే ప్రక్షేపక పరీక్షలండి. అంటే మనకు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి అయితే చదువుకొని ఉంటాము, దాన్ని వచ్చేసి మనకు తర్వాత ఒక సంవత్సరం 2 ఇయర్స్ తర్వాత ఏంటంటే ఇది ఎక్కడో చదివాము అనేసి ఉంటుంది, కానీ ఆన్సర్ వచ్చేసి అదా కాదా, అదా ఇదా అని కొంచెము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. అటువంటి అంశాలను బయటికి తీసుకురావడానికి మనకు ఈ ప్రక్షేపక పరీక్షలు అనేటివి యూజ్ చేస్తామండి. అచేతన ప్రవర్తన అంటే ఏంటంటే అస్పష్టమైనటువంటి ఉద్దీపనలు, అంటే మనకు అచేతనంలో ఉండిపోతాయి. అంటే మనము చదివి ఉంటాము, కాకపోతే వాటిని వాడకపోవటం వల్ల మర్చిపోయి ఉంటాం కదా, అటువంటివి అచేతనం అని పిలుస్తామండి. కాబట్టి అచేతనంలో ఉండేటటువంటి ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి? ప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రశాంత్ తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ యొక్క సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి 2 వాక్యాలు కూడా ఇష్టం లేదు అంటే మనకు పరిహార పరిహార ఉంటుందండి. 2 మనకు ఇష్టం అంటే 2 పాజిటివ్ అయింటే ఉపగమ అని చెప్తాము. 2 ఇష్టం లేదు అయితే పరిహార అని చెప్తాము. ఒకటి ఏదైనా ఇష్టము, ఇంకొకటి ఇష్టం లేదు అంటే ఉపగమ పరిహార అని చెప్తాము. ఉపగమ పరిహార అంటే ఈ 2 ఇష్టము అలాగే 2 ఇష్టం లేదు అనేటటువంటి అంశాలలో మనకు ఉపగమ పరిహార అనేటటువంటి దాన్ని వాడతాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో 2 వాక్యాలు కూడా ఇష్టం లేదు కాబట్టి ఏమవుతుంది? ఇది పరిహార అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విల్హెల్మ్ వూంట్, ఆప్షన్ 2 వాట్సన్, ఆప్షన్ 3 ఎబ్బింగ్హాస్, ఆప్షన్ 4 గాల్టన్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరంటే విల్హెల్మ్ వూంట్ అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గెస్టాల్ట్ అనగా అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రత్యక్షము, ఆప్షన్ 2 అంతర్దృష్టి, ఆప్షన్ 3 భాగము, ఆప్షన్ 4 సమగ్రాకృతి అనేసి ఇవ్వడం జరిగిందండి. సో గెస్టాల్ట్ అంటే మనకు అర్థం ఏంటండి? గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి, అలాగే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అన్నా కూడా మనకు గెస్టాల్ట్ కిందకే వస్తుందన్నమాట. మనకు 2 అంశాల మధ్య సంబంధాన్ని గ్రహించటాన్ని వచ్చేసి సమగ్రాకృతి అనేసి పిలుస్తామండి. గెస్టాల్ట్ అంటే ఏంటి? 2 అంశాల మధ్య సంబంధాన్ని గ్రహిస్తే దాన్ని సమగ్రాకృతి లేదా గెస్టాల్ట్ అనేసి పిలుస్తాము. నెక్స్ట్, బండూరా ప్రకారము అనుకరణ అభ్యాసనలో మానసిక ప్రక్రియలు ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది తదాత్మీకరణము, అంతరీకరణము, ఆప్షన్ 2 ఉపసంహరణము, హేతుకీకరణ, ఆప్షన్ 3 పరిహారము, ఆప్షన్
ప్రక్షేపణ, ఆప్షన్ 4 అచేతన ప్రతిగమనము అనేసి ఇచ్చారండి. ఆల్బర్ట్ బండూరా వచ్చేసి మనకు పరిశీలన అభ్యాసన సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించడం జరిగింది. పరిశీలన అభ్యాసన సిద్ధాంతం. సో దీంట్లో మనకు అనుకరణ అభ్యాసన అలాగే అనుసరణ అభ్యాసన అనేటటువంటి 2 మానసిక ప్రక్రియలు అయితే ఉంటాయండి. వాటిలో అనుకరణ అభ్యాసనలో ఉండేటటువంటివి ఏంటివి అంటే పరిహారము, ప్రక్షేపణ అండి. పరిహారము, ప్రక్షేపణ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఈ రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి తక్షణ స్మృతి, ఆప్షన్ 2 బట్టి స్మృతి, ఆప్షన్ 3 తార్కిక స్మృతి, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు తార్కిక స్మృతి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని దేంట్లో గుర్తుంచుకుంటాడు అంటే తార్కిక స్మృతిలో గుర్తుంచుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం ఏది అనేసి వచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు అనేసి ఇచ్చారు. సో మనకు చూసుకున్నట్లయితే అనుకూల బదలాయింపు వచ్చేసి మనకి ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకున్నప్పుడు అది ఇంకొక అంశం నేర్చుకొనుటలో సహాయపడితే దాన్ని అనుకూల బదలాయింపు అనేసి చెప్తామండి. రుణాత్మక బదలాయింపు అంటే ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఒక అంశము తర్వాత ఇంకొకటి నేర్చుకోవాలంటే ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. అంటే కొన్ని సిమిలారిటీస్ ఉండడం వల్ల మనకేంటంటే 2 కన్ఫ్యూజన్గా 2 ఆటంకపరుస్తూ ఉంటుంది. అంటే మొదటి నేర్చుకున్నది ఇప్పుడు నేర్చుకోబోయేదానికి మనకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఆటంకం కలిగిస్తూ ఉంటే దాన్ని రుణాత్మక బదలాయింపు అంటాం. నెక్స్ట్ శూన్య బదలాయింపు అంటే ఒక అంశాన్ని నేర్చుకొని ఇంకొక అంశాన్ని నేర్చుకుంటుంటే దీనికి దానికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు, ఎటువంటి బదలాయింపు అనేది జరగదనమాట. ఈ 2 అంశాలు వేరువేరుగా ఉంటాయి. అంటే ఈత కొట్టడం, సైకిల్ నేర్చుకోవడం. ఈత కొట్టడం నేర్చుకున్నప్పుడు సైకిల్ తొక్కడంలో మనకు ఈత నేర్చుకున్నాం కదా. సో ఇదేమన్నా సహాయపడుతుందా? సహాయపడదు. అటువంటి వాటిని శూన్య బదలాయింపు అంటాం. ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏంటంటే కొంతమంది కుడి కాలుతో రాయటం కానీ లేకపోతే ఎడమ చేత్తో చేసే పని ఎడమ కాలుతో చేయడం కానీ ఇలా అనేసి ఉంటుందన్నమాట. వాటిని ద్విపార్శ్వ బదలాయింపు అనేసి చెప్తాము. సో ఇక్కడ మనకు సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి, ఇక్కడ సాఫ్ట్ బాల్ అంటే మనకు బాల్కి సంబంధించి తాను నేర్చుకుంటూ ఉన్నాడు. క్రికెట్ ఆడడం కూడా నేర్చుకోదలిచాడు. దీంట్లో మనకు అభ్యాసన బదలాయింపు అనేది జరుగుతూ ఉంటుంది. ఆ జరిగింది కూడా మనకు ఎటువంటి ఆటంకాన్ని ఏర్పరచదు. దాంట్లో మనకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఏ బదలాయింపు అవుతుంది? అనుకూల అభ్యాసన బదలాయింపు రకం అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ జెడ్పీడి అనగా ఏంటి అనేసి ఇచ్చాడు. జెడ్పీడి అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అండి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడినటువంటి అభ్యాసన సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ 2 యత్నదోష, ఆప్షన్ 3 కార్యసాధక అభ్యాసన సిద్ధాంతము, ఆప్షన్ 4 గెస్టాల్ట్ అనేసి ఇచ్చారండి. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అండి అనే గ్రంథంలో వివరించబడినటువంటి అభ్యాసన సిద్ధాంతం ఏంటండి? యత్నదోష అభ్యాసన సిద్ధాంతము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శీలస్థాపన, గ్రహించటము ఈ రంగానికి చెందుతాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మనకు ప్రణాళిక రంగము, ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 3 జ్ఞాన రంగము, ఆప్షన్ 4 భావావేశ రంగము అనేసి ఇచ్చారండి.
శీల స్థాపన, గ్రహించడము, ఏ రంగానికి చెందుతాయి అనేసి ఇచ్చారు. మనకు ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి, సైకాలజీకే సంబంధించి కాదు, మెథడాలజీలో కూడా మనకు లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అయితే చూద్దాము. గ్రహించటము, శీల స్థాపన ఇవన్నీ మనకు ఏ రంగానికండి? భావావేశ రంగానికి సంబంధించినవి. దీంతో పాటు మనకి ఇంకా ఏమేమి ఉంటాయి? విలువ కట్టడము, వ్యవస్థాపన, నెక్స్ట్ వచ్చేసి ప్రతిస్పందించటము, ఇవన్నీ కూడా మనకు భావావేశ రంగానికి సంబంధించినవి. అవే జ్ఞాన రంగానికి సంబంధించినవి అనుకోండి, జ్ఞానము, వినియోగము, అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము, ఇవన్నీ మనకు జ్ఞాన రంగానికి సంబంధించినవి. అలాగే మానసిక చలనాత్మక రంగం చూసుకున్నట్లయితే అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, సమన్వయము, ఉచ్చారణ, సహజీకరణము, ఇవన్నీ కూడా మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవండి. ఇక్కడ మనకు శీల స్థాపన, గ్రహించడం అడిగారు కాబట్టి ఇవి మనకు ఏ రంగానికి చెందుతాయి? భావావేశ రంగానికి చెందుతాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వి గుర్తు, ఇంగ్లీష్ అక్షరము విగా గుర్తించడంలో, అంటే ఇక్కడ మనకు డాట్స్ అనేసి ఇచ్చారు. ఈ గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పూరణ నియమము, ఆప్షన్ 2 ఆకృతి క్షేత్ర సంబంధము, ఆప్షన్ 3 అవిరళ నియమము, ఆప్షన్ 4 సామీప్య నియమము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? పూరణ నియమం అండి, పూరణ నియమము. నెక్స్ట్ వచ్చేసి క్రింది వానిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్భరణాలలో సాంఘిక పునర్భరణం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది డబ్బు, ఆప్షన్ 2 ఆహారము, ఆప్షన్ 3 చిరునవ్వు, ఆప్షన్ 4 విశ్రాంతి. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి? మానసిక వికలాంగులు అంటే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట, మానసిక వికలాంగులు అంటే. కాబట్టి వాళ్ళకు ఎటువంటి పునర్భరణాలను ఇవ్వాలి? చిరునవ్వు, మనం వాళ్ళకు కొంచెం సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళ యొక్క మానసిక ఆందోళనలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ కొంచెమైనా తగ్గించుకోగలుగుతారు. కాబట్టి సో మనం చిరునవ్వు అనేది ఇవ్వడం ఇక్కడ సాంఘిక పునర్బలనం అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ప్రవర్తనవాదము, ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదము, ఆప్షన్ 3 బ్రూనర్వాదము, ఆప్షన్ 4 అస్తిత్వవాదము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యవహారిక సత్తావాదం అండి. ప్రాజెక్ట్ పద్ధతి దీనిపైన ఆధారపడి ఉంటుంది. దేనిపైన ఆధారపడి ఉంటుంది? వ్యవహారిక సత్తావాదం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సంచరిత పరిశీలన, ఆప్షన్ 2 అసంచరిత పరిశీలన, ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన, ఆప్షన్ 4 అంతః పరిశీలన అనేసి ఇచ్చారండి. కృత్రిమ పరిశీలన అంటే ఏ పరిశీలన అవుతుందండి? ప్రయోగ పరిశీలన అండి. కృత్రిమ పరిశీలన ఏంటి? ప్రయోగ పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకున్నట్టుకు కావాల్సినటువంటి మార్గదర్శకత్వం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఔద్యోగిక, ఆప్షన్ 2 కుటుంబ, ఆప్షన్ 3 విద్యాపరమైన, ఆప్షన్ 4 గౌణ అనేసి ఇచ్చారండి. సో మనకు ఈ మార్గదర్శకత్వం ఏది అవుతుంది అనేసి ఇచ్చారండి. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలి తెలుసుకొనుటకు కావాల్సిన మార్గదర్శకం ఏమవుతుంది? విద్యాపరమైనటువంటి మార్గదర్శకం అండి. విద్యాపరమైనటువంటి మార్గదర్శకత్వం. మనకు కుటుంబానికి సంబంధించినటువంటి ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలు చేస్తే దాన్ని ఏమంటాము? కుటుంబ మార్గదర్శకత్వం అంటాము. అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటివి మనకు ఏం చేయాలి అని అనుకుంటే అది ఔద్యోగిక మార్గదర్శకం అవుతుందండి. సో ఇక్కడ మనకు విద్యాపరమైనది కాబట్టి ఏం చదవాలో అంటే విద్యాపరమైనది కాబట్టి ఇది మనకు ఏ మార్గదర్శకత్వం అవుతుంది? విద్యాపరమైనటువంటి మార్గదర్శకత్వం. ఇది వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.